వైసీపీ పార్టీలో కల్లోలం. వైసీపీ పార్టీకి విజయసాయి రెడ్డి గుడ్ బై. అయోమయ స్థితిలో వైఎస్ జగన్. అయితే ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు సీనియర్ నేత వేణుంబాక విజయసాయి రెడ్డి ఎంతో కృషి చేశారు. ఇంకా చెప్పాలంటే పార్టీ అధికారంలోకి వచ్చాక పెద్దిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇలాంటి వాళ్ళు ఎంతో హడావిడి చేసి అధికారం అనుభవించారు. కానీ 2014లో జగన్ ఓడిపోయినప్పటి నుంచి 2019లో ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 5 సంవత్సరాలు విజయసాయి రెడ్డితో పాటు వైవి సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఎంతో కష్టపడ్డారు. నిజం చెప్పాలంటే పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెద్దిరెడ్డి కానీ సజ్జల రామకృష్ణారెడ్డి కానీ పడిన కష్టంతో పోల్చుకుంటే విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి పడిన కష్టమే ఎక్కువ. మరి అలాంటి స్థితిలో కానీ అధికారంలోకి వచ్చాక సుబ్బారెడ్డి, విజయసాయి రెడ్డి కంటే పెద్దిరెడ్డి ఫ్యామిలీ, సజ్జల వంటి వాళ్ళు ఎక్కువ అధికారం అనుభవించారు. కట్ చేస్తే గత ఎన్నికలలో వైసీపీ ఘోరంగా ఓడిపోయింది. ఎవరు ఊహించిన విధంగా కేవలం 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం అయ్యింది. పార్టీ పెట్టాక ఎప్పుడూ లేనంత కష్టాల్లో పడిపోయింది. అసలు ఉప ఎన్నికలలో కూడా జగన్ ఏకంగా జైలులో ఉన్న వైసీపీ 17 సీట్లు గెలిచింది. అలాంటి వైసీపీ ఇప్పుడు కేవలం 11 సీట్లకే పరిమితం కావటం వైసీపీ శ్రేణులు, వైసీపీ నాయకులు ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాంటి టైంలో విజయసాయి రెడ్డిపై ఇప్పుడు అక్రమ సంబంధం ఆరోపణలు వచ్చాయి. దేవాదాయ శాఖ అధికారిని శాంతి భర్త విజయసాయి రెడ్డిపై ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఇలాంటి టైంలో పార్టీ నుంచి విజయసాయికి అస్సలు సపోర్టు దొరకడం లేదు. పార్టీ కీలక నేతలు ఎవరూ దీనిపై స్పందించడం లేదు. చివరకు జగన్ కూడా తనను పట్టించుకోకపోవడంతో విజయసాయి తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలుస్తోంది. ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో తనకు ఉన్న పరిచయాలు వాడుకొని ఆయన కమలం పార్టీలోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారన్న అనుమానాలు వచ్చాయి. వైసీపీ వర్గాల్లోనే అలాంటి అనుమానాలు వినిపిస్తున్నాయి. మరి విజయసాయి అంత డేరింగ్ స్టెప్ తీసుకుంటారా లేదా అన్న ప్రశ్నకు కాలమే సమాధానం చెప్పాలి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి.